దేవుని చిత్తం అంటే దేవుని యొక్క ప్రణాళిక. ఈ యొక్క ప్రణాళిక మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, గుర్తిస్తామో, అది మనము స్పష్టంగా గ్రహించినట్లయితే అది మన జీవితంలో ఏం సరి చూసుకోవాలి అనే విషయంలో మనము ఆలోచించుకొని ముందుకు మనము సాగుతాం. బైబిల్ గ్రంథము ఇలా చెప్తుంది. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో దేవుని చిత్తము శ్రేష్టమైనది, అమూల్యమైనది మరియు సంపూర్ణమైనది. దేవుని చిత్తం అనేది మనకు శ్రేష్టంగా కనబడాలి, అనుకూలంగా కనబడాలి. సంపూర్ణంగా ఎప్పుడైతే కనబడుతుందో ఇది దేవుని చిత్తము అనేది మనం గుర్తించగలుగుతాం. దేవుని చిత్తం అంటే ప్రణాళిక. మన జీవితంలో ఒక ప్రణాళిక అనేది ఆయన వేసుకుంటాడు కనుక ఆ ప్రణాళిక శ్రేష్టంగా ఉందా లేదా, అనుకూలంగా ఉందా లేదా, సంపూర్ణంగా ఉందా లేదా అనేది మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అది దేవుని చిత్తము అయి ఉంటుంది.